ఎవరికైతే సామర్థ్యం ఎక్కువ ఉంటుందో వారు తక్కువ డేస్లో పని పూర్తి చేస్తారు. మనకి ఇక్కడ చూడగానే తెలిసిపోతుంది ఏ యొక్క సామర్థ్యం ఎక్కువ ఉంది కాబట్టి ఎవరు తక్కువ డేస్లో చేస్తారు. ఏ దారాషుకును ఓడిస్తే దారాషుకు పారిపోతాడు. ఇక ముగ్గురు అన్నదమ్ములని పక్క పెట్టేసి అధికారాన్ని హస్తగతం చేసుకుంటాడు. ఎవరు? ఔరంగజేబు. వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. అలా గుండెకు దూరంగా ఉన్న చేతి వేలకు కాలి వేలకు రక్తాన్ని పంపు చేస్తుంది కాబట్టి కుడి జఠరిక గోడ కంటే ఎడమ జఠరిక గోడ మందంగా ఉంటుంది. ఆరిడ్ నేలలు అంటే స్ఫటికీయ నేలలు అంటారు. ఏమాత్రం ఖనిజ నిల్వలు లేకుండా నిస్సారమైన నేలల్ని ఆరిడ్ నేలలు అనే పేరుతో, ఎడారి నేలలు అనే పేరుతో పిలుస్తారు. ఇచ్చిన ఏ ప్రశ్నకైనా సరే ప్రశ్నలో ఇచ్చిన ఆప్షన్లను పరిశీలన చేస్తూ జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే ఆప్షన్లలో ఇవ్వబడినటువంటి ఆ ఉన్న వ్యత్యాసం ఆధారంగా ఏ ప్రశ్నకు ఏ సమాధానము సరి అయినదో మనము సులభముగా గుర్తించడం జరుగుతుంది. ఇలా ఎన్నో వ్యవస్థలను బ్రిటిష్ మనకు సృష్టించింది. అల్టిమేట్గా ఆ వ్యవస్థలన్నీ కూడా భారత రాజ్యాంగంలో భాగమయ్యాయి. టీకి ఆర్ మేనమామ అవుతారు. ఏ ఆప్షన్లో ఉంది? ఫస్ట్ ఆప్షన్. మన అదృష్టం బాగుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అయింది. లేదంటే సెకండ్, థర్డ్ అన్ని ఆప్షన్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామ్లో మీరు అన్ని ఆప్షన్ చెక్ చేస్తూ ఉంటే వాడు పేపర్ తీసుకొని వెళ్ళిపోతాడు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రీజనింగ్ సంబంధించి సిలబస్, అలాగే రీజనింగ్లో ఎక్కువ మార్కులు సాధించాలంటే మీ ప్రిపరేషన్ విధానం ఎలా ఉండాలో ఈరోజు డిస్కస్ చేద్దాం. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా తీసుకోండి, అది ఎస్ఐ, కానిస్టేబుల్, బ్యాంక్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, ఇలా మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా ఎక్కువగా రీజనింగ్ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్ తీసుకుంటే దాదాపుగా 100 క్వశ్చన్స్ మనకి రీజనింగ్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి ఈ రీజనింగ్లో ఎక్కువ మార్కులు సాధించాలంటే మనం ఎలా ప్రిపేర్ కావాలి? సో ఫస్ట్ మీరు ఈ టాపిక్స్లోకి వెళ్ళే ముందు రీజనింగ్లో బేసిక్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. యాక్చువల్గా మనకి ఈ రీజనింగ్లో దాదాపుగా 35 to 40 టాపిక్స్ ఉంటాయి. అలా అని మనం అన్నిటి మీద పెద్దగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 8 to 9 టాపిక్స్ ఆర్ మ్యాక్సిమం 10 టాపిక్స్. ఈ 8 to 10 టాపిక్స్ మీద మీరు ఫోకస్ చేయగలిగితే దాదాపుగా 80% మార్క్స్ మీరు స్కోర్ చేయగలుగుతారు. 80% అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 మార్క్స్ అనుకుంటే 80 మార్క్స్ ఓన్లీ ఈ 8 to 10 టాపిక్స్ నుంచి మాత్రమే వస్తాయి. సో అవి ఏంటి, అవి ఏ టాపిక్స్, వాటిని ఎలా ప్రిపేర్ కావాలో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్. సో దీనికంటే ముందు మనకి ఈ టాపిక్స్లోకి వెళ్ళే ముందు ఈ రీజనింగ్ స్టార్ట్ చేయాలంటే మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే బేసిక్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. బేసిక్స్ అంటే ఏంటి? రీజనింగ్లో బేసిక్స్ అంటే ఏంటంటే ఫస్ట్ లెటర్స్, ఆల్ఫాబెట్ లెటర్స్, తర్వాత నెంబర్స్. లెటర్స్ అంటే వాటి యొక్క స్థానాలు మీరు పర్ఫెక్ట్గా ఉండాలి. పొజిషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫాబెట్ లెటర్స్లో A to Z, ఇలా ఆల్ఫాబెట్ లెటర్స్లో వీటి యొక్క పొజిషన్స్ అంటే స్టార్టింగ్ పొజిషన్ 1 అండ్ సెకండ్ లెటర్ ఏంటి B, అలాగే 6th లెటర్ ఏంటి F. ఇలా వాటి లెటర్స్, వాటికి సంబంధించిన పొజిషన్స్ మీరు ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఉండాలి. అలాగే రివర్స్ పొజిషన్ అంటే జెడ్ నుంచి కౌంట్ చేస్తే, ఇలా జెడ్ నుంచి కౌంట్ చేస్తే ఎక్స్ యొక్క పొజిషన్ ఏంటి 3. ఓకే, అలా స్టార్టింగ్ పొజిషన్, రివర్స్ పొజిషన్ మీద మీకు ఖచ్చితంగా అవగాహన ఉండాలి. ఎందుకంటే ఈ లెటర్స్ సంబంధించిన కాన్సెప్ట్స్ కొన్ని ఒక 3 to 4 టాపిక్స్ ఉన్నాయి. అవి ఏంటంటే లెటర్ సిరీస్, లెటర్ క్లాసిఫికేషన్, లెటర్ ఎనాలజీ, కోడింగ్, డీకోడింగ్, ఆల్ఫాబెట్ టెస్ట్. ఒక 5 టాపిక్స్ మనకి ఈ లెటర్స్, నెంబర్స్ మీదనే బేస్ అయి ఉంటాయి. మీరు ఎప్పుడైతే ఈ లెటర్స్, నెంబర్స్ పర్ఫెక్ట్గా ఉంటారో అక్కడ ఈ 5 టాపిక్స్లో క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ఈజీగా ఆన్సర్ సాల్వ్ చేయగలుగుతారు. ఓకే, అంటే స్టార్టింగ్ పొజిషన్, రివర్స్ పొజిషన్ ఖచ్చితంగా మీరు పర్ఫెక్ట్గా ఉండాలి. మరి ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలి, వీటికి సంబంధించిన ట్రిక్స్ ఏమైనా ఉంటాయి అన్నది మీకు సపరేట్ వీడియోలో నేను డిస్కస్ చేశాను. ఓకే, రైట్. నెక్స్ట్ నెంబర్స్ అంటే ఏంటి? మనకి బేసిక్స్ నెంబర్స్ ఐడియా ఉండాలి. బేసిక్స్ నెంబర్స్ అంటే ఏంటి? ఆడ్ నెంబర్స్, బేస్ సంఖ్యలు, అలాగే ఈవెన్ నెంబర్స్, సరి సంఖ్యలు, నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్,
ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రధాన సంఖ్యలు, స్క్వేర్స్, క్యూబ్స్. ఓకే, ఇవి ఖచ్చితంగా ఐడియా ఉండాలి. ఇవి మనకి ఏ టాపిక్స్లో యూజ్ అవుతాయంటే నెంబర్స్లో మనకి 3 టాపిక్స్ ఉన్నాయి. నెంబర్స్లో సిరీస్, క్లాసిఫికేషన్, ఎనాలజీ. నెంబర్ సిరీస్, నెంబర్ క్లాసిఫికేషన్, నెంబర్ ఎనాలజీ. ఆ 3 టాపిక్స్లో మనం క్వశ్చన్స్ మనం ఈజీగా ఆన్సర్ చేయాలంటే మీరు ఖచ్చితంగా ఈ బేసిక్స్ అనేవి ఐడియా ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ ఈ 2 మనకు పర్ఫెక్ట్ అయిన తర్వాత టాపిక్లోకి ఎంటర్ అవ్వాలి. ఓకే, రైట్. ఈ రీజనింగ్లో మనకి మెయిన్లీ 2 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. అవి ఏంటంటే వెర్బల్ రీజనింగ్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్. వెర్బల్ రీజనింగ్ అంటే ఏంటి? సమ్ లాంగ్వేజ్ యూజ్డ్, అంటే ఏదో ఒక లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. అది లెటర్స్ కానీ నెంబర్స్ కానీ యూజ్ చేస్తారు. లెటర్స్ నెంబర్స్ యూజ్ చేసి క్వశ్చన్ ఫామ్ చేస్తే దాన్ని వెర్బల్ రీజనింగ్ అంటారు. నెక్స్ట్ వన్ నాన్ వెర్బల్ రీజనింగ్. నాన్ వెర్బల్ అంటే ఏంటంటే నో లాంగ్వేజ్ ఈజ్ యూజ్డ్, అంటే ఎలాంటి లాంగ్వేజ్ యూజ్ చేయరు, ఓన్లీ ఫిగర్స్ బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఫామ్ చేస్తారు. దాన్ని నాన్ వెర్బల్ అంటారు. ఓకే, సో రీజనింగ్ని మనమే 2 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. అవేంటి? వెర్బల్ రీజనింగ్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్. ఓకే, రైట్. సో మనకి ఈ వెర్బల్ రీజనింగ్లో మనకి ఇవి చూస్తే దాదాపుగా ఎన్ని టాపిక్స్ ఉన్నాయంటే 26 టాపిక్స్ ఉన్నాయి. అలాగే నాన్ వర్బల్లో మనకి ఒక 5 దాదాపుగా 35 వరకు కదా, ఒక 7-8 టాపిక్స్ ఉన్నాయి. సో ఇందులో మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ రావచ్చు, ఏ టాపిక్స్ మీద మనం ఎక్కువ ఫోకస్ ఎలా చేయాలి. సో ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు ఈ 35 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, అఫ్కోర్స్ ఇంకా 2-3 టాపిక్స్ మనకు అటు ఇటుగా ఉంటాయి. సో అప్రాక్సిమేట్లీ ఒక 35 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 35 టాపిక్స్ మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు చెప్పినట్టు నేను ఒక 10 టాపిక్స్ చెప్తాను. 10 టాపిక్స్. ఆ 10 టాపిక్స్ మీరు ఎక్కువగా ఫోకస్ చేయగలిగితే దాదాపుగా 80%, ఇంతకుముందు చెప్పినట్టు 80% మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. ఓకే, రైట్. సో ఇందులో మనకి రీజనింగ్లో ఫస్ట్ వన్ చూస్తే మనకి ఫస్ట్ టాపిక్ లెటర్స్ సంబంధించింది. ఓకే, 1. అలాగే లెటర్స్ సంబంధించిన టాపిక్స్ ఏమైనా చూడండి. లెటర్ ఎనాలజీ, నెక్స్ట్ మనకి లెటర్ క్లాసిఫికేషన్. ఓకే, సో లెటర్ క్లాసిఫికేషన్ మనకి 3 ఉంటాయి. లెటర్ సిరీస్, లెటర్ ఎనాలజీ, అలాగే లెటర్ క్లాసిఫికేషన్. ఈ 3 టాపిక్స్ మనకి లెటర్స్ బేస్ చేసుకునే ఇస్తారు. లెటర్స్ అంటే నేను ఇంతకుముందు డిస్కస్ చేశాను. లెటర్స్ నెంబర్స్ మీరు పర్ఫెక్ట్గా ఉంటే ఈ 3 టాపిక్స్ మీరు ఈజీగా ఆన్సర్ సాల్వ్ చేయగలుగుతారు. ఓకే, రైట్. అలాగే నెంబర్ సంబంధించి మనకి 3 టాపిక్స్ ఉంటాయి. 3 టాపిక్స్ ఏంటి? నెంబర్ సిరీస్, అలాగే నెంబర్ ఎనాలజీ, నెక్స్ట్ నెంబర్ క్లాసిఫికేషన్. సో లెటర్స్ సంబంధించిన 3 టాపిక్స్, నెంబర్ సంబంధించిన 3 టాపిక్స్. నెంబర్ సంబంధించిన టాపిక్స్ మీరు ఆన్సర్స్ ఈజీగా సాల్వ్ చేయాలంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు బేసిక్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. అంటే ఆడ్ నెంబర్, ఈవెన్ నెంబర్, ప్రధాన సంఖ్యలు. ఓకే, అలాగే కాంపోజిట్ నెంబర్స్, అంటే ప్రైమ్ నెంబర్స్ కానివాటిని కాంపోజిట్ నెంబర్స్ అంటారు. అలాగే స్క్వేర్స్, క్యూబ్స్. సో ఇవి ఐడియా ఉంటాయి. ఈ నెంబర్స్ సంబంధించిన 3 టాపిక్స్ మనకి ఏవైతే ఉన్నాయో అందులో మనం ఈజీగా ఆన్సర్ సాల్వ్ చేయగలుగుతాం. ఓకే, రైట్. తర్వాత నెక్స్ట్ మనకి వర్డ్ ఎనాలజీ, క్లాసిఫికేషన్. సో వర్డ్స్ మీద క్వశ్చన్స్ ఫామ్ చేస్తారు. ఇది జనరల్గా ఉంటాయి. ఓకే, రైట్. నెక్స్ట్ మనకి ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చో చూద్దాం. ఓకే, రైట్. సో లెటర్స్, నెంబర్స్, అలాగే కోడింగ్, డీకోడింగ్. సో ఇక్కడ వరకు దాదాపుగా 30 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 30 క్వశ్చన్స్ ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్లో నేను ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు ఇక్కడ వరకు అప్ టు కోడింగ్, డీకోడింగ్ వరకు 30 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కోడింగ్, డీకోడింగ్. ఓకే, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. దీనికి తర్వాత మనకి ఎక్కువగా ఇంపార్టెంట్ ఏంటంటే నెంబర్స్. సో నెంబర్ సిరీస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఈ 2 టాపిక్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, రైట్. నెక్స్ట్ అప్ టు కోడింగ్, డీకోడింగ్ వరకు 30 క్వశ్చన్స్, అంటే యావరేజ్గా ఇస్తుంటారు 5 to 8 క్వశ్చన్స్ కోడింగ్, డీకోడింగ్ నుంచి. నెంబర్ సిరీస్ నుంచి ఒక 5 to 6 క్వశ్చన్స్, అలాగే లెటర్స్ నుంచి ఒక 3 to 5 క్వశ్చన్స్, ఇలా మారుతూ ఉంటాయి. సో లాస్ట్ ఇయర్ 5 to 6 క్వశ్చన్స్ వచ్చాయి కదా అని ఈసారి 5 to 6 క్వశ్చన్స్ ఇవ్వకపోవచ్చు. అలాగే ఏపీఎస్ఐ ఎగ్జామ్లో ఇది ఇవ్వలేదు కదా అని టీఎస్ఎస్ఐ ఎగ్జామ్లో ఇవ్వరని కాదు. సో టీఎస్ఎస్ఐ ఎగ్జామ్లో లాస్ట్ టైం ఇవ్వలేదు కదా అని ఈసారి ఇవ్వరని ఏమి రూల్ ఏం లేదు. సో మారుతూ ఉంటుంది. వాడు ఎలా ఇచ్చినా మనం ఆన్సర్ చేసే ఎబిలిటీ ఉండాలి. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్, ఎవ్రీ మార్క్ ఇంపార్టెంట్. ఓకే, బట్ ఒక ఎనాలిసిస్ కోసం, అంటే మీరు ఎక్కువ దేని మీద ఫోకస్ చేస్తే మనం ఎక్కువగా మార్క్స్ సాధించవచ్చు అనే ఒక ఎనాలిసిస్ తప్ప ఎగ్జాక్ట్లీ ఇన్ని మార్క్స్ వస్తాయని కాదు. ఎనీహౌ మాకు ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవేదో నేను డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ మనకి ఆ రెండింటి తర్వాత మనకి ఎక్కువగా ఇంపార్టెంట్ ఏంటంటే ఆల్ఫాబెట్ టెస్ట్.
ఆల్ఫాబెట్ టెస్ట్ నుంచి ఖచ్చితంగా ఒక 5 క్వశ్చన్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఆల్ఫాబెట్ టెస్ట్ నుంచి. అండ్ నెక్స్ట్ రక్త సంబంధాలు, బ్లడ్ రిలేషన్ నుంచి ఒక 5 క్వశ్చన్స్, ఒక 1, 2 ఆర్ ప్లస్ ఆర్ మైనస్ అవుతుంటాయి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే సిట్టింగ్ అరేంజ్మెంట్, దీన్ని ఖచ్చితంగా 5 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మనం రీసెంట్ ఎగ్జామ్స్ అబ్జర్వ్ చేస్తే మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా సిట్టింగ్ అరేంజ్మెంట్ ఖచ్చితంగా ఇస్తున్నారు. బ్యాంక్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బీ ఎగ్జామ్లో అయితే ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ ఇస్తున్నారు. సో అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్లో కూడా మినిమం 3 to 5 క్వశ్చన్స్ మనం ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ అండ్ ఇంపార్టెంట్ వచ్చేసి ఫజిల్ టెస్ట్. ఫజిల్ టెస్ట్ నుంచి మనకి ఒక 5 to 10 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 5 to 10 క్వశ్చన్స్ ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్లో. సో అదర్ ఎగ్జామ్లో, కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఒక 3 to 5 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే బ్యాంక్ ఎగ్జామ్లో తీసుకుంటే మనకి ఓన్లీ పజిల్ టెస్ట్ నుంచే ఒక 15 క్వశ్చన్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అప్ టు 15 క్వశ్చన్స్. అంటే బ్యాంక్ ఎగ్జామ్స్లో, ఆర్ఆర్బిఎస్ఎస్లో కూడా 5 to 10 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే రీసెంట్ ఎగ్జామ్స్లో మనం అనలైజ్ చేస్తే ఈ పజిల్ టెస్ట్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ మనకి దిశాత్మక పరీక్ష, ర్యాంకింగ్ టెస్ట్, డైరెక్షన్ అండ్ ర్యాంకింగ్ టెస్ట్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ అలాగే క్యాలెండర్ నుంచి కూడా మనకి 2 to 3 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 2 to 3 క్వశ్చన్స్. నెక్స్ట్ గడియారాలు ఖచ్చితంగా మనకి 3 to 4 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వెన్ చిత్రాలు 1 or 2. నెక్స్ట్ వెరిఫికేషన్ అండ్ ట్రూత్ స్టేట్మెంట్, ఓకే, 1 or 2. అండ్ అజర్స్ అండ్ రీజన్స్, ఓకే, 1 or 2. నెక్స్ట్ ప్రకటనలు మరియు ఊహలు 1 or 2 క్వశ్చన్స్. నెక్స్ట్ నిగమన తర్క పద్ధతి, ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ద రీజనింగ్లో. ఓకే, సో రీజనింగ్లో మనకి 5 క్వశ్చన్స్ వరకు సమ్టైమ్స్ మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అప్ టు 5 క్వశ్చన్స్. బ్యాంక్ అలాంటి ఎగ్జామ్లో ఖచ్చితంగా 5 క్వశ్చన్స్ ఇస్తున్నారు. అండ్ ఎస్ఐ ఎగ్జామ్లో అది ఏపీఎస్ఐ కావచ్చు, తెలంగాణ ఎస్ఐ కావచ్చు, రెండింటిలో కూడా 5 క్వశ్చన్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ ప్రకటనలు మరియు వాదనలు 1 to 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డిసిషన్ మేకింగ్ కూడా సమ్టైమ్స్ మనకి 5 to 10 క్వశ్చన్స్ ఇస్తున్నారు, సమ్టైమ్స్ ఇవ్వట్లేదు. ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్లో తీసుకుంటే అది ఏపీఎస్ఐ ఎగ్జామ్లో మనకి ఎస్ఐ ఎగ్జామ్లో, టీఎస్ఎస్ఐ ఎగ్జామ్లో ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఎక్కువగా డిసిషన్ మేకింగ్ మీద ఇచ్చారు. ఓకే, సో ఈ మధ్యలో మళ్ళీ డిసిషన్ మేకింగ్ మీద ఇవ్వట్లేదు. సో ఈసారి మళ్ళీ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, బట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా 5 క్వశ్చన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది, డిసిషన్ మేకింగ్. ఓకే, అలాగే ఏపీఎస్ఐ కూడా ఒక 5 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రైట్. నెక్స్ట్ సో స్టేట్మెంట్స్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్, ఓకే, సో 1 or 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే డేటా సఫిషియన్సీ ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఒక 5 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సమ్టైమ్స్ ఇవ్వచ్చు, సమ్టైమ్స్ ఇవ్వకపోవచ్చు, ఇస్తే మాత్రం ఒక 5 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లాస్ట్ టైం మనకి ఏపీఎస్ఐలో ఈ డేటా సఫిషియన్సీ సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువ ఇచ్చారు, దాదాపుగా 5 to 10 క్వశ్చన్స్ మనం ఇవ్వడం జరిగింది. సో అలాగే తెలంగాణ ఎస్ఐ ఎగ్జామ్లో కూడా మనకి ఒక 5 క్వశ్చన్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఇది హౌ సమ్టైమ్స్ ఇస్తున్నారు, సమ్టైమ్స్ ఇవ్వట్లేదు. ఓకే, రైట్. నెక్స్ట్ అలాగే నాన్ వర్బల్ రీజనింగ్. సో నాన్ వర్బల్ రీజనింగ్లో మనకి జనరల్గా ఒక 3 to 4 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అన్నీ కలుపుకొని 3 to 4 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే సిరీస్ కానివ్వండి, ఎనాలజీ, ఆడ్ మ్యాన్ అవుట్, మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్, పేపర్ ఫోల్డింగ్ అండ్ కటింగ్, ఇవన్నీ కలుపుకొని మనకి ఒక 3 to 4 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కౌంటింగ్ ఫిగర్స్, హిడెన్ ఫిగర్స్, పేపర్ ఫోల్డింగ్, ఓకే, అండ్ క్యూబ్స్ అండ్ డైస్ నుంచి ఒక 3 to 4 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, అంటే ఓవరాల్గా నాన్ వర్బల్ నుంచి ఒక 7 to 8 క్వశ్చన్స్ మ్యాక్సిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ నాన్ వర్బల్లో ఇంపార్టెంట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది పాచికలు, క్యూబ్స్ అండ్ డైస్. ఓకే, సో ఇది మనకి ఓవరాల్గా టాపిక్స్ అండ్ అనాలసిస్ అంటే ఎక్స్పెక్టింగ్ అనమాట. ఓకే, అఫ్కోర్స్ ఇంతకుముందు చెప్పినట్టు లాస్ట్ టైం 5 క్వశ్చన్స్ వస్తే నెక్స్ట్ టైం కూడా ఖచ్చితంగా 5 క్వశ్చన్స్ వస్తాయని కాదు, కాకపోతే మీకు క్లారిటీ ఉండాలని చెప్తున్నాను. ఓకే, రైట్. సో మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు మరి ఏవి ఇంపార్టెంట్ టాపిక్స్, సో మనం ఇవన్నీ చదవాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు చెప్పినట్టు ఒక 10 టాపిక్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి, దాదాపుగా 80% మార్కులు ఆ 10 టాపిక్స్ నుంచి వస్తాయి. అవేంటనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, రైట్. ఇందులో 1 by 1 చూద్దాం. స్టార్టింగ్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ సంఖ్యా శ్రేణి. ఓకే, జస్ట్ నోట్ చేసుకోండి. నెంబర్ 1 నెంబర్ సిరీస్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఈ నెంబర్ సిరీస్ అయినా కానివ్వండి, ఏ టాపిక్ అయినా కానివ్వండి, రీజనింగ్లో మనకి ఎక్కువ మార్కులు సాధించాలంటే మనం ఎలా ప్రిపేర్ కావాలనేది చాలా ఇంపార్టెంట్.
చాలామంది ఏంటంటే ఒక లాజికల్గా కాకుండా బైహార్ట్ చేస్తుంటారు. ఆ బైహార్ట్ చేయడం వల్ల ఏంటంటే ఎగ్జామ్లో ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనము ఇక్కడ ఏవైతే క్వశ్చన్ మనం ప్రాక్టీస్ చేసామో సేమ్ క్వశ్చన్ మనకు ఎగ్జామ్లో రిపీట్ కాదు. సేమ్ క్వశ్చన్ రిపీట్ కాదు కాబట్టి అక్కడ ఎగ్జామ్లో ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు ఎలా ప్రిపేర్ కావాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ సిరీస్ అనేది ఒక క్వశ్చన్ తీసుకుందాం. 45, 46, 70, 141-1061.5 ఇలా ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చిందనుకోండి, ఏం చేస్తారు? మనము ఇక్కడ బట్టి ప్రాక్టీస్ చేసాం. అక్కడ సేమ్ క్వశ్చన్ రావు కదా, రైట్. అక్కడ మీరు థింక్ చేయాల్సి ఉంటుంది, ఆ లాజిక్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. కానీ మీరు యాక్చువల్గా చూస్తే ఈజీగానే అనిపిస్తుంది, కానీ అంత ఈజీ కాదు. అది సాల్వ్ చేస్తూ తెలుస్తుంది ఆ బాధ ఏంటనేది. అసలే మనకి ఎగ్జామ్ టెన్షన్. ఎగ్జామ్లో కొన్ని సెకండ్సే ఉంటాయి ఒక ఆన్సర్ సాల్వ్ చేయడానికి. సో వితిన్ సెకండ్స్లో మనం లాజిక్ ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్ సాల్వ్ చేయడం అంటే అంత ఈజీ కాదు. యాక్చువల్గా మీకు చాలామంది తెలియదు ఏంటంటే, ఈ రీజనింగ్లో ఈజీగా ఆన్సర్ సాల్వ్ చేయాలంటే లాజిక్స్ ఉంటాయి. ప్రతి ఒక్క టాపిక్ ఒక లాజిక్ ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఆ టాపిక్కి సంబంధించిన లాజిక్స్ నేర్చుకుంటారో అప్పుడు మాత్రమే క్వశ్చన్ చూడగానే మీరు సెకండ్స్లోనే ఆన్సర్ సాల్వ్ చేయగలుగుతారు. లాజిక్స్ అంటే నెంబర్ సిరీస్కి ఒక లాజిక్ ఉంటుంది, ఆల్ఫాబెట్స్కి ఒక లాజిక్ ఉంటుంది, కోడింగ్ డీకోడింగ్ ఒక లాజిక్ ఉంటుంది. ఇలా ప్రతి టాపిక్కి సంబంధించి లాజిక్స్ ఉంటాయి. సో మీరు ఆ లాజిక్స్ అప్లై చేస్తే ఈజీగా ఆన్సర్ సాల్వ్ చేయగలుగుతారు. అదర్వైజ్ దాన్ని డిఫరెంట్ వేస్లో సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంటారు, మీకు తెలియకుండానే చాలా టైం తీసుకుంటుంది కూడా. ఓకే, రైట్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎక్కువ స్కోర్ చేయాలంటే ఖచ్చితంగా రీజనింగ్లో మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయాలంటే మీరు ఖచ్చితంగా అప్లై చేయాల్సింది లాజిక్స్, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ నెంబర్ సిరీస్లో క్వశ్చన్ చూడగానే మనం ఆన్సర్ ఎలా ఐడెంటిఫై చేయాలి? దీనికి లాజిక్ ఏంటంటే, జస్ట్ సింపుల్ లాజిక్ ఏంటంటే, ఆ నెంబర్ చూడగానే మీరు తెలిసిపోతుంది అవి ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయా, డిక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయా. ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంటే మళ్ళీ మోర్ డిఫరెన్స్తో ఇంక్రీజ్ అవుతుందా, స్మాల్ డిఫరెన్స్ ఇంక్రీజ్ అవుతుందో చూసుకోవాలి. ఎప్పుడైతే మోర్ డిఫరెన్స్ ఇంక్రీజ్ అవుతే ఛాన్సెస్ మల్టిప్లికేషన్స్లో ఉంటాయి. ఎప్పుడైతే మల్టిప్లికేషన్స్లో ఉన్నాయని కన్ఫర్మ్ అయిందో మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసుకోవాలి అప్రాక్సిమేట్లీ. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మోర్ డిఫరెన్స్ ఇంక్రీజ్ అయింది అంటే ఎలా తెలుస్తుంది మనకి? కంపేర్ టు ప్రీవియస్ నెంబరు నెక్స్ట్ నెంబర్ ఒక 2 times కానీ, అంటే 2 రేట్లు కానీ అంతకంటే ఎక్కువ కానీ ఇంక్రీజ్ అవుతే మీరు మోర్ డిఫరెన్స్ అని అనుకోవచ్చు. అంటే ఫస్ట్ 2 నెంబర్స్ మాత్రమే డిసైడ్ చేయొద్దు, మిగతా నెంబర్స్ కూడా అబ్జర్వ్ చేయాలి. సో ఇది చూడండి, 2 times కంటే ఎక్కువ ఉంది. 70 ఇక్కడ 141 ఉంది, 72 140 ఇక్కడ 141 ఉంది, ఇక్కడ 1061.5 ఉంది. అంటే 2 times కంటే ఎక్కువ పెరుగుతూ ఉంది. ఎప్పుడైతే 2 times కానీ అంతకంటే ఎక్కువ కానీ ఉన్నప్పుడు ఛాన్సెస్ ఏముంటాయంటే మల్టిప్లికేషన్స్లో థింక్ చేయాలి. ఒకసారి మీరు మల్టిప్లికేషన్ కన్ఫర్మ్ అయిన తర్వాత నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసుకోవాలి. అంటే ఆ 2 నెంబర్స్ మధ్యలో నెంబర్ ఆఫ్ టైమ్స్ అని చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 45కి 46 ఎన్ని టైమ్స్ ఉంది అంటే 1 time. 45 1 45 కదా, 1 time ఉంది. 46కి 70కి ఎన్ని టైమ్స్ ఉంది? దాదాపుగా 1.5 times ఉంది. ఎందుకంటే 46 2 92, కానీ అక్కడ 70 ఇచ్చారు, అంటే అప్రాక్సిమేట్లీ 1.5 times ఉంది. ఓకే, అప్రాక్సిమేట్లీ తీసుకోండి. 70కి 141కి ఎన్ని టైమ్స్ ఉంది? అప్రాక్సిమేట్లీ 2 times ఉంది. ఎందుకంటే 72 140, ఇక్కడ 141 ఉంది. అప్రాక్సిమేట్లీ తీసుకోవాలి. సో లాజిక్ కన్ఫర్మ్ అయిపోయింది. ఏం లాజిక్ అది? మల్టిప్లికేషన్ కన్ఫర్మ్ అయిపోయింది. మరి ఇంటూ 1 చేయాలా, ఇంటూ 2 చేయాలా అని తెలుసుకోవడం కోసం ఆ నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసుకున్నాం. 45కి 46 ఎన్ని టైమ్స్ అంటే 1 time కాబట్టి మీరు కూడా 1 time చేయండి. అంటే 45 1 45, కానీ ఇక్కడ 46 ఇచ్చారంటే +1 చేశారు 46. అలా నెక్స్ట్ 46కి 70 ఉంది, అంటే 46 × 1.5, 1.5 times ఉంది కాబట్టి 1.5 చేయండి, అప్పుడు 69 వస్తుంది. కానీ 70 ఇచ్చారంటే +1 యాడ్ చేయాలి. సో లాజిక్ కన్ఫర్మ్ అయింది చూడండి, వెరీ క్లియర్. ఇంటూ 1 +1, ఇంటూ 1.5 +1, నెక్స్ట్ ఏం రావాలి? ఇంటూ 2 +1, 70 × 2 140 +1 141, నెక్స్ట్ ఏం రావాలి? ఇంటూ 2.5 +1 రావాలి. దట్స్ ఇట్. అలా ఈ లాజిక్ అప్లై చేయడం వల్ల ఏంటంటే వాడు క్వశ్చన్ ఎంత డిఫికల్ట్గా ఇచ్చినా, ఎంత అడ్వాన్స్గా ఇచ్చినా ఈజీగా ఆన్సర్ సాల్వ్ చేయగలుగుతాం. అదే డిక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నా, ఎక్కువ డిఫరెన్స్ ఉన్నా. సో దీనికి సంబంధించిన మీకు డీటెయిల్ లాజిక్ మీకు నెంబర్ సిరీస్ కాన్సెప్ట్ డిస్కస్ చేసినప్పుడు ఆ లాజిక్ అనేది డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, రైట్. ఇలా ఎవ్రీ టాపిక్లో ఒక లాజిక్ ఉంటుంది అనమాట. ఆ లాజిక్ మీరు అప్లై చేయగలిగితేనే చూడగానే మీరు ఆన్సర్స్ సాల్వ్ చేయగలుగుతారు. ఓకే, రైట్. నెక్స్ట్, సో నెంబర్ సిరీస్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మనకి ఇందులో కోడింగ్ డీకోడింగ్. ఓకే, మళ్ళీ మనకి ఇంతకుముందు చెప్పాను 30 questions వస్తాయని. ఈ 30 క్వశ్చన్ అంటే నెంబర్ సంబంధించిన క్వశ్చన్స్, అలాగే లెటర్స్, కోడింగ్ డీకోడింగ్. ఓకే, రైట్.
నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఆల్ఫాబెట్ టెస్ట్. నెక్స్ట్ బ్లడ్ రిలేషన్, రక్త సంబంధాలు. నెక్స్ట్ సిట్టింగ్ అరేంజ్మెంట్. నెక్స్ట్ పజిల్ టెస్ట్. ఓకే రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ దీనిలో సిలోయిజం. ఓకే రైట్. నెక్స్ట్ డిసిషన్ మేకింగ్. నెక్స్ట్ డేటా సఫిషియన్సీ. ఓకే దట్స్ ఇట్. అలాగే మనకి ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు నాన్ వర్బల్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్కువ అంటే డైస్ అండ్ క్యూస్. ఓకే రైట్. సో ఇవి ఖచ్చితంగా ఎక్కువగా ఫోకస్ చేయండి. నేను ఇంతకుముందు చేసినట్టు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది 1. నెక్స్ట్ మనకు ఇంపార్టెంట్ డిస్కస్ చేసాం కదా, ఎన్ని వచ్చాయి చూడండి ఇక్కడ, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే 10 టాపిక్స్ ఉన్నాయి. ఈ 10 టాపిక్స్ నుంచి మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు ఖచ్చితంగా మీకు 80% మార్క్స్ ఈ 10 టాపిక్స్ నుంచి వస్తాయి. ఈ 10 టాపిక్స్ మీద ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసేటప్పుడు లాజిక్స్ అప్లై చేయండి. మీరు ఎప్పుడైతే లాజిక్స్ అప్లై చేస్తూ ప్రాక్టీస్ చేస్తారో ఖచ్చితంగా ఎగ్జామ్లో వాడు క్వశ్చన్ ఎలా మార్చి ఇచ్చినా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే రైట్. సో ఇది మనకి రీజనింగ్కి సంబంధించిన సిలబస్. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, నేను చెప్పింది ఒక అప్రాక్సిమేట్లీ అనాలిసిస్ చేసి చెప్పాను. నా 20 సంవత్సరాల అనుభవంలో డిఫరెంట్ ఎగ్జామ్స్ ఎప్పటికప్పుడు నేను అబ్జర్వ్ చేస్తుంటాను కాబట్టి దాన్ని బేస్ చేసుకొని దాని ఆధారంగా మీకు ఇక్కడ ఒక విశ్లేషణ ఇవ్వడం జరిగింది. ఎగ్జాక్ట్లీ ఇంతే ఇస్తారు, ఎగ్జాక్ట్లీ ఈ టాపిక్ ఇవ్వరు, ఆ టాపిక్ ఇస్తారని కాదు. సో ఒక్కొక్కసారి మారుతూ ఉంటాయి. ఎగ్జామ్ టు ఎగ్జామ్ ఏపీఎస్ఐలో వచ్చింది టీఎస్ఎస్ఐలో రావచ్చు, టీఎస్ఎస్ఐలో వచ్చింది ఏపీఎస్ఐలో రాకపోవచ్చు. ఇలా మారుతూ ఉంటాయి. వాడు ఎంత మార్చినా ఏం చేసినా నేను ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే చెప్పానో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అంటే దాని అర్థం మిగతా టాపిక్స్ని వదిలేయండి అని కాదు. ఇది వెయిటేజ్ ఇవ్వండి, ఎక్కువగా ఫోకస్ చేయండి. మనకు ఏవైతే ఎక్కువగా మార్క్స్ సాధించగలుగుతామో, ఏ టాపిక్స్ అయితే మనం ఇంపార్టెంట్ అనుకుంటామో దాని మీద మనం ఖచ్చితంగా ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అఫ్కోర్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రతి ఒక్క మార్క్ ఇంపార్టెంటే. ఒక్క మార్కులోనే జాబ్ రావచ్చు, ఆ ఒక్క మార్కులోనే జాబ్ మిస్ కావచ్చు. అన్ని టాపిక్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, అన్ని టాపిక్స్ ప్రిపేర్ కావాలి, కానీ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి అని చెప్తున్నాను అంతే. ఓకే రైట్. సో అలాగే మీకు అర్థమెటిక్ సంబంధించిన కూడా ఎలా మనం ప్రిపేర్ కావాలి, అర్థమెటిక్ సంబంధించిన మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏముంటాయి, వెయిటేజ్ ఏముంటుంది, ఎక్కువ స్కోర్ చేయాలంటే ఏం చేయాలనేది దానికి సపరేట్ వీడియోలో మీకు డిస్కస్ చేశాను. ఓకే ఆల్ ది బెస్ట్.